వెల్కమ్ టు అండే న్యూస్. నేను మీ రాజ్ కుమార్. ఇవాళ చొల్లేడి గ్రామం, మండలం మునుగోడు, జిల్లా నల్గొండ. ఈ గ్రామానికి చెందిన కదిరే లింగయ్య సర్పంచ్ గారితో ఇవాళ ఒక మంచి ముచ్చట పెట్టడానికైతే గీ ఊరికి వచ్చిన. అన్న నమస్తే, కంగ్రాట్స్. మొత్తానికి జనరల్గా మీరు సర్పంచ్ గెలిచినందుకు ఎట్లా అనిపిస్తుంది అన్న? సర్పంచ్ గెలిచినందుకు మాకు గర్వకారం ఉంది, ఊరికే గర్వకారణంగా ఉందా? ఇంతమంది పోటీ చేశారు కదా, రెడ్డోళ్ళు, వాళ్ళు, వీళ్ళు, డబ్బున్నోళ్ళు, హైదరాబాద్ ఉంటోళ్ళు, అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు చేశారు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే మంచిగానే ఉంది. సపోర్ట్ ఇచ్చారు మా బీసీలు మొత్తం సపోర్ట్ ఇచ్చిరా. అంటే ఏది ఏమైనా సర్పంచ్గా నిలబడాలంటే గ్రామాలల్లో కొంచెం డబ్బులు ఉండాలి. అరే రేపన్నాడు సరే రెడ్లు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అనేక రకాలుగా భూములు ఉన్నాయి, వాళ్ళు ఏదో ఒక విధంగా ఉంటారు. అంటే బడుగు బలైన వర్గాలు గెలవాలంటే వెనక ముందు 100 సార్లు ఆలోచించుకొని కుటుంబ సభ్యులతో కానీ వాళ్ళతో కానీ చెప్పాలి. ఎట్లా అంటే ఎట్లా ఏ విధంగా గుండె ధైర్యం తీసుకొని ముందుకు వచ్చారు? ఏం లేదు, మన జనం సపోర్ట్ తీసుకునేది వచ్చాము. జనం అంటే వ్యక్తిగతంగా మంచి పలానా అయితే మనం ఊరికి సేవ చేస్తాడనే వ్యక్తి ఎన్నుకున్నాను. అట్లా ఎన్నుకున్నారా? అంటే ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఈ గ్రామంలో? 1800 ఓటర్స్. 1800 మంది ఉన్నారా? అంటే నీకు అంటే ఎన్ని ఓట్ల మెజార్టీ వచ్చింది? మెజార్టీ 57 ఓట్ల మెజార్టీ వచ్చింది. 57 ఓట్ల మెజార్టీ వచ్చాయి. ఏం పని చేస్తారన్నా మీరు? ముఖ్యంగా లోకల్ వ్యవసాయం, అగ్రికల్చర్ చేస్తారా? ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు సర్పంచ్? మీరే సర్పంచ్ అన్న తర్వాత ఆ రోజు ఆ రిజల్ట్ రాగానే మీలో ఏమనిపించింది? సంతోషంగా ఉంది. సంతోషంగా ఉందా? ఎన్ని వార్డులు ఉన్నాయి ఈ ఊర్లో? 10 వార్డులు. 10 వార్డులు ఉన్నాయా? 10 వార్డులల్లో గతంలో సీసీ రోడ్లు కానీ, అంగన్వాడీ కేంద్రం కానీ, పంచాయత్ బోర్డు కానీ, రేషన్ షాప్ కానీ, లైట్లు కానీ, స్తంభాలు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, మహిళా సంఘాలు కానీ, ఇట్లాంటి ప్రతి ఒక్క ఊర్లో అభివృద్ధి కానీ ఉంటుంది కదా. ఇంతకుముందుకు ఎట్లా ఉండే? మీరు వచ్చి ఒక 3 నెలలు అవుతుంది, ఏమేం పనులు చేస్తాను ప్రజలకు హామీ ఇచ్చిర్రు, ఎట్లా ముందుకు వెళ్తున్నారు అన్న? కమ్యూనిటీ అంటే మా ఊళ్ళు ఇంతవరకు అయితే ఏం లేవు కాదు. ఇప్పుడే ఒకటి అంగన్వాడీ కట్టిస్తున్నాం, 2 వివో బిల్డింగ్లు శాంక్షన్ అయినాయి, అవి కట్టిస్తున్నాం. 2 ఒక ఏం బిల్డింగ్లు? వివో మహిళా సంఘాల బిల్డింగ్లు. ఓకే. అందులో మా సార్ మళ్ళీ 5 లక్షల వరకు సీసీ రోడ్లు పెట్టించింది మాకు. సీసీ రోడ్ ఎన్ని వార్డులల్లా? ఒక 2 వార్డులు. 2 వార్డులు. ఏ వార్డు అన్న? అంటే ఒకటే కాడ వేసిన 10 లక్షల వరకు, కానీ ఒక్కటే 2 వార్డులు వేసిన మొత్తం 10 లక్షలు. ఇక్కడ అంటే అక్కడ ఇది వరకు లేకుండే, మెయిన్ సమస్య ఎక్కువ ఉంది అని అక్కడ మొత్తం వేసేసాం. అంటే గతంలో ఉన్న సర్పంచ్లు ఏం చేయలేదా? చేసారు, వాళ్ళు కూడా చేసారు, వాళ్ళు గిట్ట చేసినారు. అంటే ఇప్పుడు నీ మీద ఏమేమి బాధ్యత పెట్టినారు? అంటే మీరు ఏమేమి హామీ ఇచ్చారు ఈ గ్రామానికి? అంటే ఒకటి ఇస్తారుగా అన్న, ఇంతమంది పోటీ చేసేటప్పుడు నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా, ముందలుస్తా, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా, ఎట్లనైనా అని చెప్తుంటారు కదా ఇల్లు తిరిగి. ఏం హామీ ఇచ్చినారు? ఏమంటే మన లోకల్ ఏముండేది, మంచినీళ్ళు సమస్య ఒకటి ఉంటుంది. మంచినీళ్ళు మషిని బేరదా? నీళ్ళు వస్తలేవన్నా? తక్కువ వస్తున్నాయి. ఏదైనా మా ఊళ్ళో జనాలు కావాల్సింది మంచినీళ్ళు ఒకటి. అవును, అది మన వాడకం నీళ్ళు, కాకపోతే కరెంటు సమస్యలు, కాకపోతే డ్రైనేజ్ మెయిన్ ఇంపార్టెంట్. డ్రైనేజ్ ఇప్పుడు మోరీలా లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది? అండర్ గ్రౌండ్ ఉన్నాయి, మోరీలు ఉన్నాయి, సగం అయి సగం ఉన్నాయి. అంటే పూర్తిగా అండర్ గ్రౌండ్ చేస్తే బాగుంటుందిగా? అండర్ గ్రౌండ్ చేస్తే మంచిగా ఉంటుంది. ఆ సమస్యలు కాకపోతే అవి కూడా ఇంకా సార్తో మాట్లాడి, అంటే దగ్గరే కదా మునుగోడుకి నుంచి మీ ఊరు దగ్గర మాట్లాడి, కాకపోతే అవి కూడా పనసు పెట్టుకుని డ్రైనేజ్ కూడా అడిగిర్రా ఇప్పుడు సార్ని? అడుగుతున్నా. అంటే ప్రధానమైన సమస్య ఏముందన్న ఈ గ్రామంలో? ప్రధాన సమస్య మొత్తం అదే 3 సమస్యలు ఉన్నాయి. 3 సమస్యలు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి పూర్తి చేస్తే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎక్కువ సమస్య. వాటర్ కరెంటు పోల్ అన్ని ఉన్నాయా? కరెంటు, కాకపోతే కరెంటు కూడా మాకు ట్రాన్స్ఫార్మర్లు తక్కువ ఉండి, వోల్టేజ్ ఉండి మోటార్ సరిపోయట్లేదు. సార్ని అడిగి దృష్టి తీసుకుపోయి ఒకటి గ్రామ పంచాయతీ మోటార్ ట్రాన్స్ఫార్మర్ సాంచ్ చేసుకుంటే మోటార్ పోస్తాయి. లో వోల్టేజ్ అయ్యి సరిపోవట్లేదు. అన్న మీ ఊరు ప్రధానంగా ఏదైనా అడగొచ్చా? నేను చెప్తారా? సొల్లేడు గ్రామం అనగానే మునుగోడు నియోజకవర్గంలో కొంచెం భయపడతారన్న. ఎందుకంటే ఈ ఊర్లో రాయలసీమ లాగా ఫ్యాక్షనిస్టులు, చంపుకోవడాలు, అట్లాంటి పగబట్టి ఉంటాయి. ఇప్పుడు కొంచెం మంచి ఊరు అందరు కలిసిమెలిసి ఉంటున్నారా? అంటే అప్పుడు వ్యక్తిగతంగా వచ్చింది కూడా, కానీ అంతగా అంటే దాదాపు చుట్టుపక్కల సొల్లేడంటే వామ్మో అనే కాడుకుంటారు కదా. అంటే ఇదేమైనా కారు దాకిచ్చిపోయినా కానీ అందరు ఊరిలో ఒకటే ఇబ్బంది పెడతారో తెలిసింది. అట్టేం లేదా? అంతే, వ్యక్తిగతం వల్ల అప్పుడు ఏదో నరకం వచ్చింది, కానీ ఇప్పుడు అంతా ఒకటే ఉంది. అంతే. ఇప్పుడు ఊరు అన్నప్పుడు అన్న అన్ని కులాలు ఉంటాయి. రెడ్డి సామాజిక వర్గం ఉంటుంది, గౌడ సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గం, చాకల సామాజిక వర్గం, అన్ని కులాల వాళ్ళు ఈ ఊర్లో ఉంటారు. కాబట్టి మీకు అందరితోటి కలుపుకొని వెళ్తారా? అందరితో కలుపుకొని వెళ్తారు. అందరితో. అంటే ప్రధానంగా ఈ మధ్య రాజగోపాల్ రెడ్డి సారు ఏం చేసిందంటే, ఎక్కడైతే గ్రామాలల్లో బెల్ట్ షాపులు ఉండడం వల్ల కోడి వేయకముందుకు తాగి లివర్లు ఖరాబ్ కావడం, ఆరోగ్యం దెబ్బతినడం, అనేక రకాల ఇంట్లో పంచాయతీలు, కొట్లాటలు, జీవితాలాగం, ఆయన చనిపోయినాక 2 పిల్లలు భార్య భర్తలు ఉంటే వాళ్ళాగం కావడం, ఇట్లాంటివి వద్దు అని చెప్పి దీన్ని దేశమంతటా అంటే మునుగోడు వైపు చూస్తుంది.
ఎట్లా అనిపిస్తుంది? బెల్ట్ షాపులు మీ ఊర్లో ఏమన్నా ఉన్నాయా? లేకపోతే స్వచ్ఛందంగా బంద్ చేపిచ్చిర్రా? బంద్ చేపించాను, ఏం లేవు. ఇంతకుముందుకు ఉండేనా? ఇంతకుముందుకు ఉండే కానీ ఆ! సార్ వచ్చినాకనే మొత్తం బెల్ట్ షాపులు అమ్మకుండా చేసింది కదా. 1 గంటగా తీయడం, షాపులు తీయడం, అవును. 1 గంటకు తీస్తారు. అవును. ఊరికే పొద్దున్నే లేస్తే 10 గంటలకు షాప్ తీసిరంటే లేవంగానే మొహం కనుక పోయి తాగుతూనే ఉండేది. ఇప్పుడు ఆ సమస్య చాయ్ లేదు. బదులు అదే తాగుతుండే. చాయ్ బదులు అదే తాగుతారు. ఇప్పుడు ఆ సమస్య లేదు. అంటే ఇట్లాంటి పంచాయతీలు, ఇట్లాంటి మీ గతంలో గిట్ట ఊర్లో తాగి అంటే ఒక ఊరికి ఒక 10-15 మంది సేమ్ అదే పని కట్టుకొని తాగుతుంటారు కదా, మీకు ఏమనిపించింది అన్న వీళ్ళని చూస్తే? అప్పటికిప్పటికి తేడా ఏముంది? అప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడేం పొద్దున్న లేవంగానే చేయగమ్మగానే చాయ్ కంటే ముందు అదే తాగేది. ఇప్పుడేం దొరకట్లేదు. అంటే ఎవరన్నా ఊర్లలో ప్రతి దగ్గర మీరు నమ్ముతున్న నమ్మరు బెల్ట్ షాపులు ఉంటాయి, ఇది అందరికి తెలిసిన విషయమే. అంటే ఆ బెల్ట్ షాపులను బంద్ చేయాలంటే మీకు కన్నమ్మ చీరగాలే. కాకపోతే ఇప్పుడు కూడా ఆడడం పోతే ఇప్పుడు సర్పంచ్ పోయిన అనుకో, అమ్మ ఆయన తాగడా, ఆయన కొడుకులు తాగరా, ఆయన చుట్టాలు తాగరా, వాళ్ళు ఏం తాగకుండానే ఉంటుర్రా, అంటే మేము తాగినందుకే బంద్ చేస్తుర్రా, మేము అంత దూరం పోయి మున్గోడు పోయి తెచ్చుకోవాలన్నా అనేటోళ్ళు గిట్ట ఉంటారు. నిన్న వాదించేటోళ్ళు వాళ్ళకి ఏం సమాధానం చెప్తున్నారు? వాళ్ళకి ఏం చెప్తాం సార్ మనం. అంతేనా? అట్లా. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఈ ఊరు బాగుపడాలి, ఆదర్శ గ్రామంగా నిలవాలంటే ఎట్లా ముందుకెళ్తున్నారు? ముందుకెళ్ళాలంటే ఏమన్నా కాబట్టి మోరీ సమస్య ఒకటి, దాని నేను అండర్ గ్రౌండ్ సగం వరకు ఉంది, అది సగం వరకు ఉంది, సగం ఇంకా ఉన్నాయి. సగం ఎక్కడ 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 పోతుంది అంతా? ఇప్పుడు ఉన్న డ్రైనేజ్ మొత్తం అంటే ఏదో ఒక వంపునకాయ వెళ్ళిపోతున్నాయి, వంపునకాయకి వెళ్ళిపోతున్నది. అంటే వాటర్ సమస్య ఒకటి, సీసీ రోడ్లు, ఇది రోడ్లు గిట్ల అన్ని బాగానే ఉన్నాయా? రోడ్లు బాగానే ఉన్నాయి. అంటే మెయిన్ రోడ్ మొత్తం 90% అయిపోయినాయి. రోడ్లు కూడా తక్కువ సందులు పొంది జల ముక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మహిళా సంఘాలు కానీ వీళ్ళందరూ అభివృద్ధి కావాలి, అందరికి ఉపాధి హామీ ఏదో ఒక రకం కావాలి, లేకపోతే యువతకి ఏదైనా పనులు దొరకాలి. ఇప్పుడు దీనికి అలవాటు అయిపోయి ఆగమైపోతారు. నీటి అప్పుడు మీరు చదువుకున్నప్పుడు ఇప్పుడున్న యువత ఆగమవుతారు. వీళ్ళందరికీ ఎట్లాంటి సూచనలు చేద్దాం అనుకుంటున్నారు? సూచనలు అంటే అదే ఇప్పుడు మందు ఒకటి మనం ఊళ్ళో లేకుండా చేస్తే, మందు చేస్తే అంత మంచిగా ఉంటుందా? అంత మంచిగా ఉంటుంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అంటే నెక్స్ట్ ఇప్పుడు మందు లేకుండా అన్నారు కదా, మీరు సర్పంచ్ గెలిచి ఈ దాదాపు ఒక 3-4 నెలలు అవుతుంది కదా. 3-4 నెలల తర్వాత రానున్న రోజులలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, అట్లా ఇప్పుడు ఎట్లా ఈ ఊర్లో అంతా కలిసిమెలిసి ఉంటారా పార్టీ వాళ్ళు, లేకపోతే ఎట్లా మళ్ళీ ఇండిపెండెంట్ మళ్ళీ మీలాగా? ఇప్పుడు కాంగ్రెస్లో పార్టీ గిట్ట 3 రెబల్ వేసిరని తెలిసి నాకు వినిపించింది, నిజమో అబద్ధం అయితే తెలియదు. మన రానున్న రోజులలో ఇట్లా పార్టీ సింబల్ తోటి వెళ్ళాలి కాబట్టి ఎట్లా వెళ్తారు? కలిసిమెలిసి ఉంటుర్రా? కలిసిమెలిసి. ఇప్పుడు ఆ కతిమ్మ ఇద్దరు గిట్ట కలిసిమెలిసి, వాళ్ళు కూడా నాతో సంబంధం మంచిగా మాట్లాడుకుంటాం, అందరూ కలిసి ఉంటాం. సర్పంచ్కి ఒక అవకాశం వచ్చింది, నాకు తెలిసి నాకు దాదాపు ఫస్ట్ సార్ కదా మీరు సర్పంచ్ కావడం. ఎప్పుడైనా సరే ఊర్లో సర్పంచ్ కావాలంటే ఒక ఎమ్మెల్యే అయినట్టు, అంటే మీరు సర్పంచ్ అయినారు, అది ఓకే. రానున్న రోజులల్లో ఈ 4 సంవత్సరాల కాలంలో ఏమేం పనులు చేద్దాం అనుకుంటారు అన్న మీరు ఊరి కోసం, కన్నా ఊరికి? ఊరికంటే ఏమైనా మాకు ఏమైనా రోడ్ల సమస్య, రోడ్లే ఇక మనకు. రోడ్లు ఒకటి, మోరీలు ఒకటి, కరెంట్ ఒకటి. మన ఊరికి సమస్య ఏ ఊరికి ఏ ఆపద ఉన్నా అవన్నీ మనం ముందుండి చేసుకుంటాం. మీ స్వచ్ఛందంగా ఏమన్నా సర్పంచ్గా ఇంకా కొన్ని రోజులు అవుతుంది నేను చేద్దామని చెప్పి ప్రజలతో ఆడ ముచ్చట పెట్టుకుంటారు కదా, ఆడకట్ట కాడ మీ గురించి ఇక్కడ తాళ్ళల్లో కలదా అక్కడ వెళ్ళేటప్పుడు, అంటే మీరు ఏమన్నా అంత ముందుకు ఏమైనా సేవా కార్యక్రమాలు ఏమైనా చేసిరా? ఏమన్నా అంటే చచ్చిపోయిన బట్టి ఏమన్నా అట్లా డబ్బులు ఏమన్నా ఇవ్వడం అప్పుడు ఇచ్చారా? ఇప్పుడు గిట్లా ఏమన్నా మంచి చేయడం ఏమన్నా ఉంటే చూసుకుంటారా ఊళ్ళో అందరికి? మరి ఈ దృష్టికి ఎప్పుడు తీసుకెళ్తారు సార్ దృష్టికి ఈ సమస్యలని? సార్ రావాలంటే కాబట్టి సార్కు మంత్రి పదవి వస్తే బాగుండదు. మరి మంత్రి పదవి రావాలంటే సార్ మనల్ని సర్పంచ్ చేసిండు, ఆయన నమ్ముకొని ఇలాంటి ఎమ్మెల్యే మనకు రావడం అదృష్టకరం అని చెప్పి ప్రజలు అనుకుంటారు కదా. మరి మంత్రి పదవి వస్తే బాగుపడుతుందా? మంత్రి పదవి వస్తే కాకపోతే సార్కు నిధులు ఎక్కువ వస్తాయి కదా, నిధులు వస్తే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది. అప్పుడు రాజీనామా చేసినప్పుడు ఎట్లా అనిపించింది? నిజంగా ఇంతమంది ఓ రాష్ట్రం మొత్తం వీటికి రాలేదా? సార్ రాజీనామా చేసినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మొత్తం మన తెలంగాణ ప్రభుత్వమే వచ్చి మొత్తం చొల్లేడు మా మున్గోడు కాన్స్టిట్యూన్సీలో దిగింది. మీ ఊరికి ఎవరు వచ్చారు? ఏ మంత్రి వచ్చిండు? మా ఊరికి మన ఎమ్మెల్యే గారు వచ్చింది. ఆయన అంటే ఇప్పుడు అయితే ఇప్పుడు మొత్తానికైతే ఎమ్మెల్యే మంత్రి పదవి వస్తే ఖచ్చితంగా ఈ ఊరంతా బాగుపడుతుంది అని చెప్పి నియోజకవర్గం అంతా మనం అనుకునే మొత్తం ఆయన మైండ్ లో అదే ఉంది. సార్కు మంత్రి పదవి వస్తే చాలా వరకు నిధులు వస్తాయి, మన మునుగోడు నియోజకవర్గం మొత్తం శేషామలం అయింది. అంటే సార్ గిట్ట ఏమంటున్నా, నేను ఈ పనులు చేద్దాం అనుకుంటున్నా, నా ప్రజలకు హామీ ఇచ్చినా నాకు కనీసం బిల్స్ వస్తలేవు, నాకు మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి అనేక రకాలుగా అంటున్నారు కదా. మన అందరి బాధ్యత గిట్ట ఉంది కాబట్టి మనం అందరం కలిసిమెలిసి గిట్ట ఒక సమయం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా అడిగే బాధ్యత గిట్ట ఉంటుంది కదా మునుగోడు నియోజకవర్గాలు. ఉంటాయి, చేస్తుంది కదా ఆల్రెడీ. ఏంది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఇల్లు రాలేదు.
ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందిరా మిల్లు వచ్చిండు. ఉమ్. అంతకుముందుకు అయితే ఇల్లు రాలేదు. రేషన్ కార్డులు గత 10 ఏళ్ళు రేషన్ కార్డులు లేవు. గత 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలే. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు రావాలి. ఇప్పుడు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాకనే మళ్ళా రేషన్ కార్డులు రావడం జరిగింది. అవును, ఇందిరా మిల్ అనగా ఊరికి వచ్చింది. మీ ఊర్లో ఎన్ని ఇల్లు వచ్చినాయి? మా ఊరికి 26 ఇళ్ళు వచ్చినాయి. ఓహో, 26 వచ్చినాయి, బాగానే వచ్చినాయి. అంటే ఇంకా ఇట్లా అడిగితే ఇద్దామని సిద్ధంగా ఉండా? ఇంకా సిద్ధంగా ఇంకో 20-30 ఇళ్ళ దాకా మళ్ళీ వస్తాయి. అంగన్వాడీ కేంద్రంలో తల్లికి బిడ్డకు పిల్లలకు పౌష్టికాహారం ఏమైతే ఉన్నాయో ఆ అంగన్వాడీ టీచర్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ వస్తున్నాయా? వస్తున్నాయి. మేము కూడా అప్పుడప్పుడు అల్లకెళ్ళి చెక్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ పింఛన్లు ఇట్లా పరిస్థితి ఇట్లా ఇప్పుడు ఎందుకంటే తెలియదు కాబట్టి ఏం జరుగుతుందో, పింఛన్లు ఇట్లా కొత్త ఎక్కించాలి, మాకు పింఛన్లు వస్తలేవు అన్నట్టు చాలా మంది ఉన్నారు. అట్లాంటి గిట్ట ఏమన్నా సార్ దృష్టికి ఏమన్నా తీసుకెళ్ళిరా? పింఛన్లు అంటే చాలా ఉన్నాయి మా అక్కడ వచ్చేది, కానీ ఇప్పుడు ఆ పింఛన్లు ఇంకా శాంక్షన్ కాలేదంటున్నారు. అవి వచ్చినప్పుడు ఓకే చేస్తాం. అంటే మొత్తానికి అయితే సార్ మంత్రి పదవి వస్తే ఇవన్నీ మన ఈ మునుగోడు నియోజకవర్గ బాధలన్నీ తీరుతాయని అన్నట్టు. ఇంకేమన్నా మీ ఊరి ప్రజలకు ఏమన్నా చెప్పాలనుకుంటే ఇప్పుడు 3 నెలల తర్వాత నువ్వు ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నావు కాబట్టి కెమెరా చూసి చెప్పండి. అందరికీ నమస్కారం. మన గ్రామ ప్రజలందరికీ నన్ను గెలిపించినందుకు మన ఎమ్మెల్యే సార్ కాడికి పోయి మన ఊరుకు ఏ సమస్యలున్నా మాట్లాడి చేసి చాలు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ముసలోళ్ళ కంటి వెలుగు పథకం కింద ఈ కళ్ళ హాస్పిటల్ ఏ హాస్పిటల్ పోయినా 1000 లక్షలు 20 లక్షలతోటి వేలతోటి మన ప్రైవేట్ ఆసుపత్రి పోతే చాలా ఖర్చు అవుతున్నాయి. ఆ సారు దృష్టి చూసుకొని మన ఫౌండేషన్ కోమటిరెడ్డి శ్రీరామ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేదలకు కంటి ఆపరేషన్ చేయించి అద్దాలు ఇప్పించి అన్నీ చేయడం జరుగుతుంది. ముసలోళ్ళు అయితే మన సార్ని మన దేవుని గురించి అడుగుస్తారు. ఏ కొడుకులు లేకున్నా కానీ ఎమ్మడి పోకున్నా సార్ తీసుకుపోయి మళ్ళీ వెహికల్స్ కట్టుకుపోయి తీసుకొని కంటి ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ ఊళ్ళకి తీసుకొచ్చి దింపిపోతుంది. చూసిరు కదా, ఈ చొల్లేడి గ్రామంలో సీసీ రోడ్లు రావాలన్నా, కరెంటు స్తంభాలు రావాలన్నా, డ్రైనేజీ రావాలన్నా, ఏది రావాలన్నా కానీ అభివృద్ధి అయితే చేస్తాడు రాజగోపాల్ రెడ్డి సారు. మంత్రి పదవి వస్తే ఇంకా మా ఊర్లన్నీ సస్యశ్యామలంగా మారుతాయి. ఎందుకు ఈ సర్పంచ్ చెప్తున్నానంటే హైదరాబాద్కి అతి దగ్గర ఉన్న ప్రాంతం ఏంటంటే మన మునుగోడు. ఇలా మునుగోడుకు మంచి ఎమ్మెల్యే మనకు వచ్చినంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఆనాడు ఒక్క రాజీనామాతోటి మునుగోడులో ఉన్న ఎంత మంచిగా సస్యశ్యామలమైంది. కనీసం కాలు నొచ్చినా, చెయ్యి నొచ్చినా, తలకాయ నొప్పి చేసినా కానీ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో కార్లు ఎక్కించుకొని పోయి నల్గొండన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తీసుకొచ్చే అట్లాంటి సేవా కార్యక్రమాలు మన రాజగోపాల్ రెడ్డి సార్ అయితే చేసిండని అయితే అంటున్నాడు. ఏదేమైనా సార్కు మంత్రి పదవి వస్తే రానున్న రోజులలో ఈ అన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్లన్నీ నెరవేరుతాయని మీరు అంటున్నారు. చూసిరు కదా అన్న, మళ్ళీ ఒకసారి అయితే ముచ్చట పెడదాం. ఇవన్నీ వచ్చినాక మళ్ళీ ఈ ఊరు మొత్తం తిరిగి అందరితో వార్డు మెంబర్లతోటి ఊరోళ్ళతోటి తిరిగి మంచి ముచ్చట పెట్టి ఊరు ఎట్లా బాగుపడుతుంది, ఎట్లా ముందుకెళ్ళాలని తెలుసుకున్నాం. మొత్తానికి అయితే బెల్ షాప్లు అయితే బందే కదా. చూసిరు కదా, మన లింగన్న చొల్లేడు గ్రామ పంచాయతీ లింగన్న తోటి మంచి ముచ్చట అయితే పెడదాం. మరో ఊరు మరో లీడర్తో ఏకదం ముచ్చట పెడదాం. ఉంటా మరి. థ్యాంక్ యూ.